ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 6వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 6వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. దానివల్ల మీరు ఒక పక్కన ఆదాయం పెరగడం, ఇంకొక పక్కన ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, దూర ప్రాంతాలకు వెళ్ళి స్నేహితులతోని బంధువులతో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేయటం, బాగా సంతోషంగా సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి, మీ భవిష్యత్తులో ఒక మంచి పునాది ఏర్పడటానికి కానీ, లేకపోతే ఒక స్త్రీ వల్ల సహాయ సహకారాల వల్ల మీకు ఎంతో మేలు కలగడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్య బంధం ఏర్పడుతుంది. దానివల్ల ఒకరి మాటకి మరొకరు విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటారు. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బిజినెస్లో, వ్యాపారంలో మీ భాగస్వాములతో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి, మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క వ్యాపారం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఖచ్చితంగా మీరు దూర ప్రయాణాలు వెళ్తారు. బంధువులతో కానీ మిత్రులతో కానీ ఖచ్చితంగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం, అలాగే మీకు పరిచయమైన స్త్రీల వల్ల సహాయ సహకారాలు పొంది మీరు ఆర్థికంగా అలాగే సామాజికంగా కూడా మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న పనికి తగిన విలువ మీకు దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే మీ యొక్క పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు నచ్చిన ఆహారాన్ని మీరు తీసుకుంటారు, నచ్చినట్టుగా ఉంటారు. అంటే భోజన సుఖం అలాగే నిద్రా సుఖం కూడా మీకు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శయ్యా సుఖం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే బెడ్ సుఖం కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన పురుషులకి ఈ రోజున మీరు కొంచెం మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడం, వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆదాయానికి ఆదాయం, కీర్తికి కీర్తి, డబ్బుకి డబ్బు, ప్రతిష్టకి ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున ఒక విధంగా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అదృష్టకాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ చదువు మీద ఆసక్తి పెరగటం వల్ల వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. చదువు మీద ఆసక్తి ఏకాగ్రత కుదరటం వల్ల విద్యలో మంచి ఫలితాలను పొందుతారు, మంచి గుర్తింపుని అందుకుంటారు. అలాగే విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం కూడా బాగుంటుంది. అలాగే ఈ రోజున వాళ్ళు వాహనాలు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకి నచ్చిన విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు. అలాగే ఉద్యోగంలో వారికి ఖచ్చితంగా కూడా ఆదరణ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీ పార్ట్నర్స్, మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అభిప్రాయ భేదాలు లేకుండా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయ పదంలో నడుస్తుంది, మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది, మంచి విజయాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు, పురుషులు అవనండి, స్త్రీలు అవనండి, ఆ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దానివల్ల వాళ్ళు మరింత మంచి పొజిషన్స్కి వెళ్ళటానికి, మరింత అభివృద్ధి చెందడానికి, మరింత ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి ఎంతగానో సహకరిస్తాయన్న విషయాన్ని గమనించాలి. ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు 6వ తేదీ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం కుంభరాశి వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయండి, ఎర్రని పుష్పాలు సమర్పించండి. అలాగే ఎర్రని పదార్థాలు ఆయనకి నివేదించి మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.